ఏదైతే ఉన్నదో దీని మీద నల్లజరు పేరు మీదే బ్రహ్మాండంగా నల్లజరు పేరు పెట్టాలని చెప్పి ఇంకా వేరే పేరు పెట్టకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నల్లజరు అనేటటువంటి దానికి చైన్ సిస్టమ్ అనేటువంటిది నల్లజరు కాదు. ఇలా ఉన్నటువంటి 9 చెర్లలో 8 చెర్లకు చైన్ సిస్టమ్ ఉంటాయి, లింక్ సిస్టమ్ ఉంటాయి. దీనికి ఏ లింక్ సిస్టమ్ ఉండదు. ఒక నల్లజరుకు మైసమ్మ చెరువు లేకపోతే పరికి చెరువు లేకపోతే అంబేలి చెరువు ఏ చెరువు లింకు లేదు. ఒకే ఒక చెరువు నల్లజరువు మన హైదరాబాద్ నగరంలో లింకు లేని చెరువు నల్లజరువు కుక్కడపల్లి చెరువు. డ్రైనేజ్ ఎప్పుడైతే చెరువులో కలుస్తుందో గుర్రం డెక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థను కాపాడాలంటే కన్సల్ట్ కు సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ గిట ఈంచి కలిసినా మళ్ళీ గుర్రం డెక్క స్టార్ట్ అయిపోయి మళ్ళా దోమ స్టార్ట్ అవుతుంది. అది జాగ్రత్త తీసుకోవాలి. హైడ్రా కమిషనర్ గారు దీన్ని 2 ఏళ్లే తీసుకుంటామని చెప్తా ఉన్నారు. దీన్ని ఏదున్నా ప్రైవేటు పరంగా ఎవరైతే మీరు ఇస్తామనుకుంటున్నారో స్ట్రిక్ట్ మెయింటైన్ చేయాలి. డెవలప్ చేసుడు ముఖ్యం కాదు, దాన్ని మెయింటైన్ చేసుడు ముఖ్యం. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా చూసే బాధ్యత మనది ఉంది. అందుకొరకే నేను ముందు నుంచి కూడా నల్ల చెరువు డెవలప్మెంట్ చేస్తామని గవర్నమెంట్ ప్రకటించినప్పటి నుంచి కూడా నల్ల చెరువుని ఎప్పుడు అడ్డుపడలేదు నేను. ఎందుకంటే నల్ల చెరువు డెవలప్ కావాలన్నటువంటి కోరిక ముందు నుంచి నాకు ఉంది. కాబట్టి ఏ రోజు కూడా నల్ల చెరువును డెవలప్ చేయొద్దు అని నేను చెప్పలేదు. అవసరమైతే మా రైతులు మాకున్నటువంటి మా కులస్తులు కూడా నా మీద ఎన్నో రకాలుగా ఇబ్బందిగా ఎన్ని మాట్లాడినా సరే ఇది కుక్కడపల్లికి సంబంధించింది, మీకేమన్నా నష్టం కావాలంటే నష్టపరం కలిగించి ఇప్పిద్దామని ప్రయత్నం చేస్తా తప్ప నల్లజరును డెవలప్మెంట్ ఆపుమనే పరిస్థితి రావద్దు, రానివ్వను కూడా అని చెప్పేసి కూడా నేను ఆ రోజు ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేశాను. ఇంకా బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రత్యేకంగా నేను హైడ్రా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.